బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ రణ్వీర్ సింగ్ ని 3 ఏళ్ల పాటు నిషేధించింది. అసలు కారణం ఏంటి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా దురంధర్ సిరీస్ తోని ఎంత భారీ విజయాన్ని సాధించాడు, ఎంత భారీ రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి, ఎంత మంచి ఫ్యాన్ బేస్ వచ్చిందో మనందరం కూడా చూసాం. అసలు ఎవ్వరం కూడా ఊహించని విధంగా ఆ సినిమాలో యాక్టింగ్ లెవెల్స్ అనేవి రణ్వీర్ సింగ్ గారివి చాలా పీక్ స్టేజ్ లో ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా స్టోరీ కనెక్ట్ అవ్వడంతో పాటు రణ్వీర్ సింగ్ గారిని కూడా బాలీవుడ్ హీరోగా కాకుండా ఇండియా కంటే మన అని చెప్పేసి అందరికి కూడా ఒక ఫీలింగ్ వచ్చే విధంగా సినిమా అంత మంచి విజయాన్ని సాధించింది. సో ఇప్పుడు అలాంటి ఒక గొప్ప హీరోకి బాలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు నిషేధం విధించింది అని చెప్పేసి కొంతమందికి అర్థం కాని విషయం. అయితే ఇప్పుడు డాన్ 3 సినిమా విషయంలో మాత్రం ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా కథనాల్లో ఎక్కువగా దీని గురించి మనం చూస్తూ ఉన్నాం. సో మనందరికీ తెలుసు డాన్ 3 సినిమాలో రణ్వీర్ సింగ్ గారు చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. అంటే ఇక్కడ కార్మికుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి కూడా మేకప్ దగ్గర నుంచి అన్ని కూడా సెట్టింగ్లు కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారనమాట. సో ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత రణ్వీర్ సింగ్ గారు సడన్ గా వచ్చేసి నేను ఈ సినిమా చేయట్లేదు, ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేసి అందరు కూడా షాక్ ఇచ్చేశాడు. అరే ఇదేంటి, అన్ని కూడా మేము రెడీ చేసుకున్నాము, ఆఖరికి సెట్టింగ్స్ కూడా మేము వేసి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను సినిమా చేయను అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏమి మాట్లాడాలి ఏం కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక సినిమాని స్టార్ట్ చేయాలి అంటే మామూలు విషయం కాదు, అందరినీ కూడా రెడీ చేసుకోవాలి. దాదాపుగా 1000 మంది కార్మికులు ఒక సినిమా వెనకాల పనిచేస్తూ ఉంటారు. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. దాదాపు 43 నుంచి 45 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నామన్న సమయంలో 2-3 వారాల ముందే ఈ విధంగా సినిమా చేయట్లేదు అని చెప్తే, అది కూడా ఒక స్టార్ హీరో చేయట్లేదు అని చెప్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారనమాట. 3 ఏళ్ల పాటు ఎవరెవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కెమెరామెన్స్ దగ్గర నుంచి మేకప్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రణ్వీర్ సింగ్ తోని పని చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఒక డెసిషన్ మాత్రం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఒకవేళ వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు, ఆల్రెడీ ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఇప్పటి నుంచే మాట్లాడుకున్న తరుణంలో ఒకవేళ రణ్వీర్ సింగ్ చర్చలకు ముందుకు వస్తే గనక దీని గురించి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ గురించి అయితే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయం పట్ల కూడా కొన్ని కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. బట్ రణ్వీర్ సింగ్ గారి టీం ఏం చెప్తుంది, మేము ఎందుకు ఈ సినిమా నుంచి డ్రాప్ అవ్వాల్సి వచ్చిందనే విషయానికి వస్తే అక్కడ స్టోరీ సైడ్ నుంచి మాకు కంప్లీట్గా డీటెయిల్స్ రాలేదు, అంటే పలానా స్టోరీ అని చెప్పేసి మాకు మాత్రం క్లియర్గా చెప్పలేదు. సో ఆ స్టోరీ పట్ల మాకు ఒక క్లారిటీ లేనప్పుడు మేము ఏ విధంగా ఒప్పుకుంటామని చెప్పేసి ఇంకొక విషయం. అదేవిధంగా మాకు అడ్వాన్స్గా అమౌంట్ కూడా ఇవ్వలేదు, అసలు ఏంటి ప్లానింగ్ అంతా కూడా ఏం మాకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పలేదు, అందుకోసం అని చెప్పేసి అండ్ స్టోరీలో కూడా అసలు అక్కడ ఇది ఉంటుంది అంటే మాకు క్లారిటీగా లేదు, మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు మాకు, అందుకోసం అని చెప్పేసి మేము డ్రాప్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓకే, ఈ విధంగా చెప్పినప్పటికీ పర్వాలేదు. కాకపోతే రణ్వీర్ సింగ్ గారు చర్చించడానికి ముందుకు వస్తే మాత్రం దీని గురించి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి పరిష్కరించడానికి దారులు మనం చూసుకోవచ్చు. కానీ ఇంకా మేము రాము ఇదే విధంగా ఉంటామంటే ఖచ్చితంగా 3 ఏళ్ల పాటు ఏ ఒక్క టెక్నీషియన్ కూడా మీకు పనిచేయడానికి ముందుకు రాడు. సో ఖచ్చితంగా 3 ఏళ్ల పాటు అసలు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే మిమ్మల్ని నిషేధం చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో మరి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవైపు రణ్వీర్ సింగ్ గారు కూడా ఈ విధంగా చేయడం కూడా తప్పే, ఎందుకంటే మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా 2-3 వారాల్లో సినిమాని షూటింగ్ స్టార్ట్ చేస్తాము అన్న సమయంలో సినిమా నుంచి తప్పుకోవడం అనేది ఖచ్చితంగా చాలా విరుద్ధం అన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికీ కూడా. సో ఇద్దరు సైడ్ కూడా తప్పు ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇద్దరు కూడా మాట్లాడుకొని, అంటే ఇటు ఇండస్ట్రీ పెద్దలు అదేవిధంగా హీరోకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన వచ్చి మాట్లాడుకొని ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఈ కేసు విషయంలో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.